నమస్కారం అండి. నా పేరు పుట్లూరు సాంబశివరావు, తన పేరు ఉమాదేవి. మాది కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గోడోలు గ్రామం అండి. ఈ రైతు నేస్తం ప్రేక్షకులందరికీ నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో పరిచయిస్తుండే. నేను ప్రతి సంవత్సరం కాలానుగుణంగా సీజన్ల వారీగా వివిధ రకమైన పంటలు పండిస్తూ ఉంటాను. ఈ వేసవి కాలంలో మా పెరటి తోట యందు ఆకుకూరలను, మిగిలిన కూరగాయలు, పండ్లకాయలు, ఔషధ మొక్కల గురించి మీకు తెలియపరచడానికి మీ ముందుకు రావటం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఈ మా పెరటి తోటలో 6 రకాలైన ఆకుకూరలు ఉన్నాయండి. ఈ ఆకుకూరల్లో ముఖ్యంగా నేను ఇప్పుడు మీకు ఈ తోటకూర గురించి చెప్పాలి. ఇది ఇప్పుడు మీకు 7 అడుగులు పెరిగిందండి. ఇంతకుముందు ఇదే తోటకూర చెట్టు, దీన్ని పెరుగు తోటకూర అంటాము. ఇదే తోటకూర చెట్టు నాకు అవతల పక్కన 10 అడుగులు పెరిగిన మొక్క ఒకటి ఉందండి. దాని యొక్క విత్తనాన్ని తీసి ఇది పెంచడం జరిగింది. ఇది ఇంతవరకు పెంచాల్సిన అవసరం ఏంటంటే, ఇంతకుముందు ఈ 10 అడుగుల మొక్కను చూసి అందరూ మాకు విత్తనం కావాలని అడిగి ఉన్నారు. అందుకని నేను దీన్ని ఇట్లా ఈ వాసాలను ఆధారంగా కల్పించి పైకి వెళ్తే విత్తనాలు ఎక్కువ వస్తాయి, సీడ్ ఎక్కువ వస్తుంది, అందరికి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఈ గాలి వచ్చినా కూడా పడిపోకుండా ఆధారం కల్పిస్తే ఎత్తు ఎక్కువ పెరిగిద్ది అనేసి 4 పక్కల 4 వాసాలు కట్టేసేసి దీన్ని పెంచామండి. ప్రస్తుతం ఇది 7 అడుగులు పెరిగి ఉందండి. ఇంకా 2-3 అడుగుల వరకు ఇది పెరుగుతుంది. అప్పుడు మొత్తం ఈ సీడ్ తీసేసి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని పెంచుతున్నాయండి. ఇది చాలా లేత మొక్క అండి. ఇప్పుడు ఈ కాళ్ళు కోసి వండుకుంటే మనకి పీసు తేలవు. కాళ్ళు చెట్టు ముదిరిపోయినాక కాళ్ళు వండుకోవాలంటే అది మనకి పీసు తేలుతుందండి. అది కూడా కాకుండా ఈ కాళ్ళు కోసామనుకోండి, చెట్టు ఎక్కువగా పెరిగిద్ది, విత్తనాలు ఎక్కువగా వస్తాయి. అందుకని నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఈ కింద అడుగు భాగంలోనే 10 బ్రాంచెస్ 10 కొమ్మల వరకు వచ్చినాయండి. ఈ కొమ్మలు కనుక మనం కోసేసి పాలలో కానీ, లేకపోతే పులుసుగా కానీ, లేకపోతే తిరమూత ఎలా అయినా వీటిని వండుకోవచ్చు. వీటిలో ఏది వేస్ట్ పోయేది ఉండదండి. ఈ ఆకులు సపరేటు, ఈ కాళ్ళ సపరేట్ కలిసి మనం వండుకుంటాము. ఇది అసలు ప్రతి దొడ్లో ఒక 2 మొక్కలు ఉంటాయి. ఇద్దరికి వారానికి 2 రోజులకు ఈ ఆకుకూర వండుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది తోటకూరలోనే ఇంకొక రకం అండి. ఇది ఎర్ర తోటకూర అంటాము. ఇది బాగా పులుపు ఎక్కువ అండి. కాకపోతే ఇంత హైట్ వరకు దీన్ని పెంచుకోము సహజంగా. కాకపోతే దీనికి కూడా విత్తనాలు వస్తున్నాయి. ఇది కూడా ఎంత ఎత్తు పెరిగిద్దో చూద్దాం అనే ఉద్దేశంతో దీన్ని ఇలా పెంచుతున్నాను. ప్రస్తుతానికి ఇది 3 అడుగులు వచ్చింది ఇంతవరకు. అయినా గెలరాలేదంటే ఇంక ఇది కూడా పెరగచ్చు అని అనుకుంటున్నాను. ఇది తినడానికి చాలా బాగుంటుందండి. వీటిని కూడా మనం పాలు పోసి వండుకోవచ్చు అండి. ఈ నాకు బంతి మొక్కలు తీసేసిన కుండీలండి. సహజంగా నేను వీటిని ఆ చలికాలంలో చామంతులు, బంతులకే ఉపయోగిస్తాను. కానీ ఇప్పుడు నేను ఒకసారి వేసినప్పుడు ఇవి బచ్చల కూర ఆకులండి. ఈ తీగ బచ్చలు అంటాము. ఇది రావడానికి టైం పట్టిద్ది. ఈ టైం గ్యాప్ డ్యూరేషన్లో ఇంకొక నెల అయితే కానీ ఈ పెద్ద చెట్లు తీగలు అలా రావండి. ఆ తీగ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఈ వర్టికల్గా పందిరేయటం జరిగిద్ది. అంతవరకు ఈ ప్లేసు, ఈ కుండీలు ఖాళీగా ఉండకుండా అసలు ఈ సంవత్సరం కుండీల్లో వేస్తే ఎలా వస్తాయో చూద్దాము అనేసి ఈ బంతి మొక్కలు, ఈ ఆకుకూరలని వేసామండి. ఇదిగో మీరు చూస్తున్నారండి. మనకి సహజంగా గోంగూరలు అనేక రకాలు ఉండొచ్చు. సహజంగా మనకి ఈ ప్రాంతంలో కొండ గోంగూర అని, పులిహార గోంగూర అని వేస్తాము. ఇది పులిహార గోంగూర అండి. ఇది నాకు ప్రతి సంవత్సరం మీరు నమ్మరు, ఈ గోళ్ళు మునిగిపోయే హైట్ వస్తుందండి. నేను ఇక్కడ వేసి దీనికి నీళ్లు పెట్టకుండానే ఏదో 2-3 తళ్ళుతోనే ఈ గోంగూర అనేది పచ్చలు పడటానికి ఉపయోగిస్తాము. మా పిల్లలకు కానీ, మా వాళ్ళకి కానీ ఎక్కువగా ప్రతి సంవత్సరం అయితే ఈ గోంగూర కంపల్సరీ మేము పచ్చళ్ళకే వాడుకుంటామండి. ఇది ఇప్పుడు కొంచెం ఒత్తుగా ఉందండి. ఇంకా పెరగాలి అంటే ఏం చేస్తానంటే, ఈ మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్కటి పీకి ప్రస్తుతానికి మేము ఇంట్లో వాడుకుంటాము. ఇది వాడుకున్న తర్వాత కొంచెం పలసనవంగానే 6 అడుగులు హైట్ కంపల్సరీ ఈ గోంగూర వస్తుందండి. మీరు చూశారు, దీంట్లో ఎక్కడ ఒక్క పురుగు కానీ, ఒక బెజ్జం కానీ, ఆకు ఇది కానీ లేదు. దీనికి కారణం ఏంటంటే, అచ్చగా మనం గోమూత్రము, గోవులది ఇది వాడతాము. ఈ మన ఎరువులు, రసాయనిక ఎరువులు వాడపోవడం మూలన, అది కూడా కాకుండా మనం వానాకాలంలో వచ్చినట్టు వేసవకాలంలో తెగుళ్ళు చాలా తక్కువగా వస్తాయి. అది ఒక కారణం కావచ్చండి. ఇక్కడైతే నాకు ప్రతి సంవత్సరం ఈ పక్క ఆ
ఆ పక్క మారుస్తూ ఉంటానండి. ఎందుకంటే నేల మారుస్తూ ఉంటే బాగుంటుందని ఒక సంవత్సరం ఆ వైపు వేస్తాను, ఒక సంవత్సరం ఈ వైపు వేస్తానండి. ఇది ఇంకా 2 నెలలు ఉండాక ఈ గోడల హైట్ వచ్చిన ఈ మధ్యలో కొన్ని పీకేస్తాము. ఈ గోడల హైట్ వచ్చిన తర్వాతే వీటిని పచ్చళ్ళు పడటం జరిగిద్దండి. మనం ఈ గోంగూరనండి వారానికి ఒక్కసారైనా వాడితే దీంట్లో ఐరన్ ఉందంటారు. కాకపోతే బయట మన ఎరువులు వేసిన కూర ఏమవుతుందంటే అంత గుజ్జుగా రాదండి. ఇది మనకి ఊరికే గుజ్జు అయిపోయిద్ది, ఊరినే మగ్గిద్దండి. దీంట్లో విటమిన్స్ బాగుంటాయి, పోషక పదార్థాలు కూడా బాగుంటాయి. ఈ వారానికి ఒక్కసారి వండుకున్నా కానీ ఇంట్లో చాలా బాగుంటుందండి. ఇది మా పెరట్లో ఇంకొక కూర అండి, దీన్ని సుక్క కూర అంటామండి. అప్పుడే మీకు ఇది ఈన వచ్చేసిందండి. ఏనంటే ఇత్తనం ఉంది వచ్చేసింది. కారణం ఏంటంటే దీన్ని ఇట్లా అట్టిపెట్టిన కారణం మా పిల్లలు వస్తారేమో వాళ్ళకి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో, మా ఇద్దరమే కాబట్టి మేము అక్కడక్కడ తీసినా కానీ తీసినట్టు మీకు కనపడదు. ఇది మేము తీసి వాడిందేను కానీ తీనట్టే కనపడుతుంది. మా పిల్లలు వస్తే ఒకసారి కోసి ఇవ్వాలన్న ఉద్దేశంతో వీటిని ఇట్లా అట్టిపెట్టానండి. కాకపోతే ఆ గెల్లయ్యి మనం ఆ ఇత్తనాలు, ఈ సుక్కూర ఇత్తనాలు చాలా బాగా మన ఈ వేసినా వచ్చేసరికి ఈ పంటకి ఆ పై గెల్ల తీసుకుంటే కూడా మనకు చక్కగా సరిపోతుందండి. ఈ సుక్కేర ఇత్తనాలు ఎప్పుడు కూడా నా ఇత్తనాలు నేను తీసుకుని అట్టి పెట్టుకుంటాను, ఏమవుదండి. మనకి ఆ చివర ఆ గెల్లు కొంచెం బారు రాగానే ఆ ఆకు కోసేసుకుని ఆ గెల్ల తీసేస్తే ఆ గెల్లు మనం ఇత్తనాలు ఎండబెట్టుకుంటే అవి వచ్చే సంవత్సరానికి మనకి ఇదిగా కూడా పనికి వస్తుందండి. ఇది కూడా పులుపు ఎక్కువ ఈ వెరైటీ కూడా. ఇంట్లో ఇది ఇప్పుడు వారానికి 6 రకాలు ఉంటే రోజు అన్నీ ఈ ఆకుకూరలు అనేది తినము. మనకు ఉన్నంతవరకు అవకాశం ఉన్నంతవరకు 4 ఈ వేసవకాలంలో తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు, మనిషికి చల్లదనాన్ని ఇచ్చేది ఆకుకూరలే కాబట్టి ఎక్కువగానే మనం ఆకుకూరలు వాడతాము. అది కూడా కాకుండా మీకు అసలు సీజనల్ వారీగా మనం తినే ఆహార పదార్థంలో వేసవికాలంలో మజ్జిగ, ఆకుకూరలు మన వెనక పురాతన కాలం నుంచి కూడా మన పెద్దలు చెప్పేవాళ్ళు. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా అందుకని ఈ వేసవికాలం కంపల్సరీ మా ఇంట్లో ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పున్నాను, చూపించున్నాను. ఎప్పుడు ఈ కూరలు మాత్రం వేసవికాలం అన్నాలు ఆకుకూరలే ఉంటాయండి. మా పెరటి తోటలో మరి ఒక ఆకుకూర అండి, ఇది పాలకూర అంటాం దీనికి. అంటే మీ అందరికి తెలియదని కాదు, కాకపోతే బాగా వచ్చింది ఇది మాకు. అసలు ఏ ఆకుకూరలైనా సరే మనం ఈ రసాయనిక ఎరువులు వాడకుండా వేసవకాలంలో ఈ ఆర్గానిక్ ఎరువులు వాడుకుంటూ ఉంటే ప్రతి ఒక్క కూర కూడా చక్కగా వస్తుందని నాకు అనుభవపూర్వకంగానే తెలిసింది. నేను ప్రతి సంవత్సరం ఇది వాడుతున్నాను. ఇది ఏముందండి, 4 మొక్కలు తీసుకుంటే మనకి ఇంట్లో కూరగా సరిపోయిద్ది. ఇంత వేసి కొంచెమేనా అనుకుంటారు మీరు, కొంచెం అవసరం లేదు. దీంట్లో సగమైనా సరే ఇద్దరికి సరిపోతుందండి. వారానికి 2 సార్లు వేసుకోవచ్చు ఇది. మా పెరటి తోటలోనండి ఈ ఆకుకూరలతో పాటు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ ఔషధ మొక్కలు మా ఇంట్లో మా మిస్సెస్ వాడుకోవటానికి పనికొచ్చే ఔషధ మొక్కల వరకే నేను వాడానండి. తను షుగర్ పేషెంట్. ఈ ఇన్సులిన్ ఒకటి, తిప్పతోగ ఒకటి తనకు అవసరం అనేసి ఈ మా ఇంట్లోనే పెంచుతున్నానండి. దాంతోపాటు అట్ ది సేమ్ టైము ఇది రణపాలు అంటామండి. ఈ రణపాలని ఎందుకంటే ఎవరికైనా గడ్డలు వేసినా కానీ వాటిని కరిగేయటానికి కట్టేసి వాటిని కాపు కాసి కట్టితే కదా గడ్డలు కరుగుతాయి అంటారండి. ఇది రణపాలండి. ఇది ఇన్సులిన్ అండి. కానీ ఈ రణపాలని, ఈ ఇన్సులిన్ని దీంట్లో పెట్టిన కారణం ఏంటంటే ఎవరైనా ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చి కావాలి అంటే ఈ కుండీలు ఈ పని ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వాటిల్లో పెంచడం జరిగిందండి. మాకు ఇంట్లో వాడుకోవటానికి ఈ దీంట్లోనే సరిపోద్దండి. అట్లాగే ఇది కలబంద అండి. ఈ కలబంద ఈ బ్రాంచెస్ ఎవరైనా సరే ఈ మనకు ఒక బ్రాంచ్ తీసి ఇచ్చేస్తే తర్వాత అది బ్రాంచ్కి తర్వాత వచ్చేస్తుందండి. మనం ఈ అమ్మో ఇచ్చేసామనే ఫీలింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చేయటం జరిగిద్దండి. అది ఊరినే పెరుగుతాయండి. కింద ఇది ఇస్తాను, ఇదిగో అండి. ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు మనం ఈ కలబంద ఆకులు ఇలా కోసిస్తే ఈ దీంట్లో ఉన్న గుజ్జుని వాళ్ళు వాడుకుంటారండి. ఇది ఏదైనా ముఖం మీద మచ్చలు పడినప్పుడు ఆ మచ్చలకు కనుక ఈ మధ్యలో గుజ్జు కనుక కొన్ని రోజుల పాటు రాస్తూ ఉంటే ఆ మచ్చలు కనపడకుండా పోతాయండి. అందుట్లో అది కూడా కాకుండా ఈ మధ్య వీళ్ళు ప్రైవేట్ ల్యాబ్ వాళ్ళు సౌందర్య సాధనాల కింద వాళ్ళు కూడా తోటలు అయితే కొనుక్కెళ్తాం జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు నిత్యనూతనంగా వస్తూనే ఉంటుందండి. దీనికి అసలు రోగం అనేది కూడా లేదు, ఆకు కూడా ఎండదండి. నీళ్ళు ఒకటి అందిస్తే మనం చక్కగా పెరిగిద్దండి. ఇది సరస్వతి వాక్ అండి. ఇది వెనకడి నుంచి మనకి వేదాల్లో కూడా చాలా ప్రాచుర్యం చెందిందనమాట. ఎందుకంటే ఇది పిల్లలకి
ఈ ఆకుని చూర్ణం చేసి పాలలో కనుక తాగితే జ్ఞాపక శక్తి పెరిగిద్ది అంటారు, మెమరీ పవర్ పెరిగిద్ది, చదువు బాగా వచ్చిద్ది అంటారు. కాబట్టి దీన్ని సరస్వతి ఆకు అన్నారండి. దీన్ని పెంచుకోవడం కూడా చాలా తేలికండి. చాలామంది నా దగ్గరికి వచ్చేసి ఇదిగో అండి ఈ 2 ఆకులు ఇలా పీక్కెళ్ళేసేసి ఒక కుండీలో మనం పెట్టుకుంటే ఈ ఊరినే బతికిపోయిద్దండి. దీని ఏరు గీరు ఏం అవసరం లేకుండా పనిచేస్తుంది. అదే బ్రతికిద్ది. ఎవరికాళ్ళు 4 ఆకులు తీసుకెళ్తారండి, వాడుకుంటారు. ఇది మాత్రం పిల్లలకి మెమరీ పవర్కి చాలా అద్భుతంగా పనిచేసేదండి. ఇది మా మనవాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళకి ఇస్తూ ఉంటుందండి. ఈ ఆకుని ఎండబెట్టి ఆ చూర్ణాన్ని పాలలో కలిపిస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అంటే ఎలా చెప్పగలరు, కొందరు అంటారు నువ్వు ఇవన్నీ ఎట్లా చెబుతావు అని. నాకు తెలిసినవి మేము వాడే చెబుతాము. ఇది తిప్పతీగండి. ఇది నిజంగా చెప్పాలంటే ఇది వాడుతున్నప్పటి నుంచి కూడా తన షుగర్కి M2 వాడేదల్లా షుగర్ లెవెల్ తగ్గింది అనేసి M1కి డాక్టర్ గారు ప్రిఫర్ చేశారండి. ఈ మొక్క ఊరికే సగం కొమ్మ తీసుకెళ్ళి కనుక ఇలా పెడితే కూడా కుండీల్లో ఇలా పెడితే అదే బతికిపోయిద్దండి. ఎవరైనా వాడచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు దానికి తెలిసేది కాదు. ఎందుకంటే గొర్రెలు మేకలు మా చిన్నప్పుడు తెగమెత్తా ఉండేవి. అప్పుడు దీని పేరు తెలియదు. ఇవాళ కాదరవరిగాలు వచ్చిన తర్వాత దీని గురించి చెప్పటం, అందుట్లో ఈ కరోనా టైంలో మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటంటే తిప్పతీగ. ప్రతి ఒక్కళ్ళు రోజు 2 ఆకులు తినండి, రోజు 2 ఆకులు తినండి అని ఆ టీవీల్లోనూ వంచుతున్నారు. ఎవరు చెప్పినా అదే మాట. బయట పక్కన ఎవరు చెప్పినా అది ఒక నాండి వచ్చేసింది. అది నాండి వచ్చిందనే కొందరు 4 రోజులు తిని ఆపేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తను మాత్రం 2 సంవత్సరాల నుంచి తీయకుండా దీనివల్ల ఆరోగ్యం పొందిందనే మేము అనుకుంటున్నామండి. ఇది మాకు ఆ సీజనల్లో బంతులు, చామంతులు, చిట్టి మందారాలు వేసామండి. అది ఏమైందంటే ఈ చామంతులు అవి మనకు ఆ సీజన్ అయిపోయిన తర్వాత అవి మనకి రావండి. కాకపోతే నాకు ఆ కుండీలు అనేవి ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు. అప్పుడు ఏం చేశానంటే ఈ తోటకూర ఇదిగో అండి, ఇది సుక్కకూర అండి, అది తోటకూర, అవతల పాలకూర కూడా ఇక్కడ కింద ఎలా చల్లామో అట్లాగే ఒక్కో కుండీలో ఒక్కో వెరైటీ వేసానండి. అయినా బాగానే వచ్చిందండి. ఇది కూడా వాడచ్చు. నాకేంటంటే దాంట్లో వస్తుందో రాదో తెలియదు. ఫస్ట్ టైం నేను చూసుకున్నాను, బాగానే వచ్చింది. ఈ వేసవకాలం అన్నాలు ఉండిచ్చేసి నా సీజనల్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్ మళ్ళీ ఆ రోజు తొలకర వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్లవర్స్ పెట్టుకుంటామండి. మాకు వాస్తు ప్రకారము ఈ ఉత్తరం సైడు కొంచెం క్రాస్ వచ్చిందండి. ఒక అడుగు క్రాస్ అయితే దాన్ని వదిలేసి మేము గోడ కట్టాము. ఆ ఉన్న ఖాళీ ప్రదేశం కూడా బీరు పోకుండా ఆ ఒక మొక్క ఆ చివరి వరకు పెట్టుకుంటూ వెళ్ళాము. ఇక్కడ వంగ చెట్టు అండి. ఈ వంగ చెట్టు ఒకటే చెట్టు మీకు కనపడేది కూడాను. ఈ వంగ చెట్టు ఏమైందంటే మేము పచ్చడి పట్టుకోవాలని దీని మొదటి కాయలు కోసేసి రెండో కాపు వచ్చినాక అట్టి పెట్టామండి. ఈ చూస్తున్నారు మా ఇద్దరికైతే ఇది కేజీ పైన వస్తాయండి. ఇప్పుడు కోస్తే ప్రస్తుతం ఫస్ట్ రంగు ఇదిను, తర్వాత ఈ రంగు వచ్చింది. అది పండిన తర్వాత మీకు ఇదిగో అండి ఈ రంగు వస్తుందండి. ఈ రంగు వచ్చినాక మనం కోసి పట్టుకుంటే అది సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. అదే రోటి పచ్చళ్ళు అయితే ఈ పచ్చడి పడతారు, కానీ నిల్వ ఉండే పచ్చడి వంకాయలకు మాత్రం ఈ రంగు రావాలండి. ఈ రంగు నుంచి ఈ రంగు వచ్చేసింది. ఇంకా 10 రోజుల్లో ఇవన్నీ ఈ రంగుకి వస్తాయండి. కేజీ కాయల పైన మాకు సంవత్సరానికి ఈ ఒక్క చెట్టు ఒక రకం వెరైటీతోనే మేము పచ్చడి పట్టుకోవడానికి వీలవుతుందండి. ఇది హైబ్రిడ్ వెరైటీ అండి. ఈ వంగ 2 మొక్కలు పెట్టాము. దీన్ని పచ్చడి కట్టి పెడతలేదండి. మేము ఏ రోజైనా కూర కొనుక్కోవడానికి దీంట్లో కాయలు ఉపయోగిస్తూ ఉంటామండి. మీరు ఏ వెరైటీలు వేసినా, ఏ కూర హైబ్రిడ్లు అయినా సరే మన ఆర్గానిక్ పద్ధతిలో కనుక పండిస్తే ఆ టేస్ట్ బాగానే ఉంటుందండి. ఆ కాపు కూడా ఆర్గానిక్లో బాగానే వస్తుంది. ఇది టమాటా చెట్టు అండి. ఇంతవరకు మేము కాయలు కోసాము. ఇక వేసవకాలం వచ్చేస్తుందండి. వేసవకాలం వచ్చేటప్పుడు దీని కాపు తగ్గిపోతుంది. కాపు తగ్గిపోయినప్పుడు ఈ ఉండకాయలని మనం అట్టి పెట్టామనుకోండి, ఈ పచ్చళ్ళన్నీ మనం ప్రతి ఒక్కళ్ళు వేసవకాలంలోనే పట్టుకుంటామండి. ఈ వేసవకాలానికి ఇంకా 10 రోజులు ఉంటే ఇదిగోనండి ఇప్పుడే రంగు వస్తున్నాయి. ఈ రంగు వచ్చేటప్పటికి మనం కోసేసేసి ఈ పచ్చడి పట్టుకుంటే దీనివల్ల ఎరువులు మనం వేయట్లేదు కాబట్టి చాలా బాగుంటాయండి ఇవి. మనకి మా ఇంట్లో కూరగాయల వరకు వంగ ఒకటి, ఈ టమాటా ఒకటి, ఇలాంటివి నిలవ పచ్చళ్ళకు కూడా ఇవే ఉపయోగిస్తామండి. ఇదిగో అండి ఇది జామ చెట్టు అండి. ఇది మా అమ్మాయి కడియం నుంచి తీసుకొచ్చిందండి, మా చిన్న అమ్మాయి. ఈ చెట్టుని తీసుకొచ్చి 2 సంవత్సరాలు అయిందండి. పెట్టిన తర్వాత సంవత్సరం నుంచి కాపు
పూర్తిగా ఎక్కువ చెట్టు ఇరిగేటట్టు కాకుండా అసలు లేకుండా ఎప్పుడు 5-6 కాయలు ఉండేటట్టు మనకు కాస్తా ఉందండి. ఇది చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం కొయ్యటానికి 20 కాయలు మీకు అనుకూలంగా ఉండేటట్టే ఉండేయండి. కానీ ఇది టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి, మీరు నమ్మరు ఈ కాయలు చూస్తేనే. కానీ రంగు వచ్చి ఇక్కడే కోస్తే ఎంత చక్కగా ఉంటాయండి. ఇప్పుడు మీకు నేను ఈ కాయని కోసి చూపిస్తానండి. దీనికి గింజ చాలా తక్కువ అండి. చూస్తానికి పైన పచ్చగానే ఉంటుంది, గట్టిగానే ఉంది, కానీ కోస్తే మాత్రం చాలా బాగుంటుందండి, తీపిగా ఉంటుంది. మా మిస్సెస్ వీటిని రోజుకు కాయ కోసి తింటుందండి. నేనైతే నాకు అవకాశం ఉండదు, టైం ఉండదు కాబట్టి నేను దాని జోలికి పోను. ఇక చూశారు కదండి ఎలా ఉందనేది. చక్కగా మంచి గులాబీ రంగులో, టేస్ట్ కూడా చాలా అద్భుతమైన టేస్ట్ అండి. ఇది దొండ చెట్టు అండి. మేము ఇక్కడ పెట్టి 3 సంవత్సరాలు అయింది. అయితే ఏమైందంటే ఈ పందిరి ఇక్కడ వాసాలతో వేయటం వలన శిథిలమైపోయిందండి. ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే ఈ వేసవకాలం చక్కటిగా పిలక్క వస్తుంది కాబట్టి అది శిథిలమైందంతా పందిరి అంతా తీసేసి దీన్ని కూడా శుభ్రంగా మొదటి వరకు కోసేసామండి. ఏంటంటే ఇలా ఎందుకు పర్మనెంట్ పందిరి వేయచ్చని అందరూ అంటారు, ఆ పోలు ఈ పోలు వేసి. కానీ నాకు ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక ప్రతి ఒక్కటి నా చేతితో చక్కగా అలంకరించుకున్నట్టు ఆ పందిరిని కూడా చక్కగా నీట్గా డిజైన్ చేసుకోవటం నాకు ఇష్టం అండి. కారణం ఏంటంటే మనం వాకిట్లో కూర్చుంటే మన పని మనకు కనపడుతూ ఉంటుంది. ఇది చేయటం ఇబ్బంది, కానీ మనకి ఇష్టమైన పని ఇబ్బంది అయినా సరే 2 రోజులు కూర్చుంటే అదే అయిపోతుందండి. ఏ పని కూడా కష్టం అనేదేం కాదు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ తీగలు వచ్చే 1 రోజుల్లో మీకు పెరిగిపోయిద్దండి, దుంపలు అపన్నే ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీని నుంచి మళ్ళీ ఆ రేకు మీదకి అడ్డంగా సపోర్ట్ చేసేస్తే అంతవరకు వెళ్ళిపోయిద్ది. ఇది ఇంతకుముందు ఉందేనండి, సేమ్ డిజైన్. మళ్ళీ ఇప్పుడు ఈ వేసవకాలంలో దీన్ని తీసేసి శుభ్రంగా పందిరి అల్లేసేసేసి దీని మీద పెడితే చక్కగా పిలకలు అయ్యి అందంగా వస్తాయండి. వేసవకాలం చల్లదనం కానీ చూస్తానికి కానీ బాగుంటుంది. దీంతో పాటు అది సేమ్ టైము బచ్చల కూరది కూడా అక్కడ పందిరి వేస్తామండి. ఇప్పుడు చూస్తున్నారు, ఆ మొక్కలు ఇంకో నెలలో పాకుడికి వచ్చేస్తాయండి. ఈ 2 పాకేటప్పటికి వేసవకాలం అన్నాళ్ళు చక్కగా ఇక్కడ 4 దొండకాయలు, అక్కడ 4 కొమ్మలు తీసుకుంటే సరిపోతాయండి. ఇప్పటి వరకు మీకు నేను మా పెరట్లో పెరిగిన ఆకుకూరలన్నీ కూడా చూపించానండి. ఈ ఆకుకూరలో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఏ ఒక్క ఆకు మీద కూడా ఒక బెజ్జం అనేది కూడా లేదు. కారణం ఏంటంటే నేను రసాయనిక ఎరువులు వాడకపోవటమే కారణం అనుకుంటున్నాను. నేను వాడేది ఆవు పేడ వాడతాను, గేదె పేడ వాడతాను, గొర్రెల పేడ, ఈ మార్చి వాడుతూ ఉంటాను. ఇది ఏమవుతుందంటే ఈ మొక్కలకి ఏరు వ్యవస్థకి బాగా పనిచేస్తుంది. కాకపోతే మీరు రసాయనిక ఎరువులు వాడినందువల్ల తాత్కాలికంగా ఎక్కువగా క్వాంటిటీ తీయగలుగుతారు, కానీ క్వాలిటీ రాదు. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న తరుణంలో మన ఆరోగ్య పరిస్థితుల్లో మనందరము క్వాంటిటీ చూసుకోకుండా క్వాలిటీ చూసుకుంటూ ఒక గజం ఉన్న స్థలంలో కూడా 4 మొక్కలు ఆకుకూరలు పెడితే అవి తేలిగ్గా పెరుగుతమే కాకుండా మనకు తేలిగ్గా కూడా జీర్ణం అయ్యిద్ది. ఈ 60 years తర్వాత వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండకుండా ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ పీపుల్ ఎవరైనా సరే ఖాళీ అది దానికి ఎక్సర్సైజ్ కింద పనికొస్తుంది. మార్నింగ్ వర్క్ అని వెళ్ళకుండానే ఇంట్లోనే మనం కూర్చుని ఈ పనులు చేసుకుంటూ ఉంటే అదే వాకింగ్ అవుతుంది, అదే ఆరోగ్యం అవుతుంది, అదే మన ఆహారానికి పనికొస్తుందండి. మీరందరూ కూడా దయచేసి మీకు చేతనైనంత వరకు మీ ఇంట్లో ఈ ఆకుకూరలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.